और सिर्फ वोट बैंक हासिल करने के लिए ये जो पॉलिटिकल अंदाज में कार्रवाई की गई है, मैं इस पर दुख का इजहार करता हूं। और इसकी मजम्मत करता हूं। ये मसला कई दिनों से चल रहा था, कई दिनों से इलीगल बैनर लगाए जा रहे थे। वो सारी चीज़ें गवर्नमेंट की नोटिस में आ रही थी, मगर गवर्नमेंट ने प्रिवेंशन एक्शन क्यों नहीं लिया। और फिर हफ्ते के दिन, जिस दिन ये वाक़या हुआ है, उस दिन 4 साढ़े 4 बजे हमारे कलेक्टर साहब ने कड़पे के चंद गिने चुने लोगों को फ़ोन कॉन्फ्रेंसिंग के ज़रिए से बात की है। उसमें मौलाना भी थे और मैं भी था। बहुत सारे लोगों से हमारे कलेक्टर साहब ने डिस्कस किया और कहा कि ये जो वाक़या हुआ है, इसके ऊपर आप क्या सोचते हैं, आपका क्या ख्याल है। कलेक्टर साहब ने पूछा है। इससे क्या मालूम होता है? इससे ये मालूम होता है कि ये मामला बातचीत के ज़रिए से, आपसी गुफ्तगू के ज़रिए से हल करने का मसला था। और फिर अगर ये कलेक्टर साहब ने जो किया है वो इस वाक़ये से पहले करते तो बहुत अच्छी बात थी। बहरकैफ मैं इस वक्त जो बताना चाहता हूँ, अपने दुख का इजहार करना चाहता हूँ, वो ये है कि पुलिस की तरफ से वन साइडेड कार्रवाई हुई है, मुसलमानों को दबाने की कोशिश की जा रही है और फिर आज तक भी घरों के पास पहुंचकर पकड़ धक्कड़ करने का सिलसिला जारी है। मैं इसकी मजम्मत करता हूं। हमारा जो कड़पा हिंदू मुस्लिम ऐक्यता का जो गहवारा रहा है, इसको ख़त्म करने की पॉलिटिकल बेसिस पर कोशिश की जा रही है। मैं इसकी मजम्मत करता हूं और हमारे इंतज़ामिया से, हमारे कलेक्टर साहब से, एसपी साहब से मैं ये कहना चाहूँगा कि ये जो पकड़ धक्कड़ का सिलसिला जारी है, इस माहौल को ख़त्म करें। जो घबराहट का माहौल पैदा किया जा रहा है, उस माहौल को ख़त्म करें, अमन व शांति का माहौल पैदा करें। और इसी तरीके से इस मामले में हम लोग सीएम साहब से भी मिलने जा रहे हैं और इसी तरीके से भारी रैली ऑर्गेनाइज करके कड़पे की पूरी पब्लिक को हम ये पुलिस का जुल्म और पुलिस की ज़्यादती बताएंगे। इसी तरीके से जो ह्यूमन राइट्स कमीशन्स हैं, उनसे भी हम रुजू करेंगे। అంటే ఇలా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, సీఎం చెప్పినప్పటికీ ఆ యొక్క సర్కిల్ని వేరే మతస్థులు వచ్చేసి మామాద పెడతామని చెప్తే ఎలా అయినా సరే యువకులు రెచ్చిపోతారన్నమాట. అక్కడ వీరు నిరసన తెలిపారు కదా, కట్టెలు తీసుకొచ్చారా, గొడవలు తీసుకొచ్చారా, ఏమైనా ఆయుధాలు తెచ్చారా? ఏం లేదు, పీస్ఫుల్గా వచ్చి నిలబడ్డారు. లేదు, ఇది టిపు సుల్తాన్ సర్కిల్ అని ప్రకటించారు, దాని ప్రకారం అదే ఉండాలి అనేసి. అటువంటప్పుడు ప్రభుత్వం దాన్ని సంప్రదింపులతో దాన్ని నిర్ణయించాలి. అలా జరగలేదు, ఉద్రిక్త చెలరేగింది. జరిగిన సంఘటన ఏమో జరిగింది. చేరిన వారికి పోలీసు వారు కట్టెలతో చాలా నిర్దాక్షిణ్యంగా వారిని చెతకబాదారు. పండితుడని చూడలేదు, పిల్లలని చూడలేదు, వృద్ధులని చూడలేదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరో విషయం ఆలోచించాల్సింది ఏమిటంటే, నేను కలెక్టర్ గారికి చెప్పాను, కడప ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియాలో ఎక్కడ ఏ ఒక్క సర్కిల్గా ముస్లిం పేరుతో లేదు. ఇంకా మీ ప్రభుత్వం వాళ్ళే టిపు సుల్తాన్ పేరుతో ఒక్క సర్కిల్ పెడతామంటే ఇంత రచ్చ జరుగుతుంది. ఇలా ఉండకూడదు. వారికి కూడా వారి మనోభావాలు తెలుసుకోవాలనేసి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క కడపను స్థాపించిన ఎవరు, నేక్ నామ్ ఖాన్ ఈ కడపను స్థాపించారు. కాబట్టి ఆయన పేరుతో ఏ సర్కిల్ లేదు. ఈ దేశం యొక్క మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్, ఆయన పేరుతో ఏ సర్కిల్ లేదు. అలాగే ఈ దేశానికి మిజైల్ అందించినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన పేరుతో ఏ సర్కిల్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏదో అల్మాస్పేట్ సర్కిల్ సమస్య, అక్కడ వచ్చినటువంటి 150 మందిల సమస్య కాదు. ఇది ఒక వర్గానికి వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విషయంగా మారిపోయిందనమాట. కాబట్టి మా యొక్క డిమాండ్, ప్రభుత్వంతో డిమాండ్ ఏమిటంటే, తక్షణమే ప్రభుత్వము 4 సర్కిళ్ళు ముస్లిం ఈ పెద్దల పేరుతో నియమించాలి. ఎందుకంటే వాళ్ళ హక్కు ఉంది అది అనమాట. టిపు సుల్తాన్ గురించి వివరంగా ఇతరులు చెప్తారు. ఆయన ఈ కడపకు మనవడు. మరి ఈ దేశం కోసం ఆంగ్లేయులతో పోరాడి ప్రాణాన్ని అర్పించిన ఒక నవాబు. కాబట్టి ఈ కడపతో ఆయనకు ప్రత్యేక సంబంధం ఉంది. కాబట్టి
ఆయన యొక్క స్థూపము ఆయన పేరుతో ఒక ప్రాంతం పెట్టాలి. ఇప్పుడు ఈ అల్మాస్పేట్ సర్కిలే అని మాకేం మా డిమాండ్ ఏం లేదు, ఉంటే చేయండి, లేకపోతే ఎక్కడో ఒక చోట ఇటువంటి సర్కిల్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆయన విగ్రహం ఎందుకు పెట్టాలయ్యా, ఆయన తీసేసి వేరే విగ్రహాలు పెట్టండి అంటున్నారు. 10 సంవత్సరాలుగా అది ఆ విషయం నానుతూ వస్తే ఈరోజు వచ్చేసి అది తీసేయండి అని చెప్తే తీసేసేదానికి ఎవరు ఒప్పుకుంటారు ఆ పేరును? ఒకటి, టిప్పు సుల్తాన్ అందరికీ తెలుసు, భారత స్వాతంత్ర సమర యోధుడు. ఫస్ట్ మిజైల్ కనుక్కొని ఫస్ట్ రాకెట్లు తయారు చేసింది ఆయనే, బ్రిటిష్ వాళ్లను గడగడలాడించింది ఆయనే. ఇంకా తర్వాత మత సామరస్యం ఆయన కూడా పాటించాడు. భారత రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవిస్తాం. దీంట్లో రాజ్యాంగాన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. అటువంటి రాజ్యాంగంలో 2 చిత్రపటాలు ఉన్నాయి. ఒకటి ఝాన్సీ లక్ష్మీబాయి, రెండోది టిప్పు సుల్తాన్. వీళ్ళిద్దరూ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారని చెప్పి ఆ చిత్రాల కింద రాజ్యాంగంలో ఆ ఫోటోలు ప్రచురించి కింద అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్కడ వచ్చి సంతకం కూడా చేసి ఉన్నారు. అది కూడా మైసూర్లో మ్యూజియంలో అక్కడ ఉంది. మరి అటువంటి స్వాతంత్ర సమరయోధులు మత సమరస్యాన్ని పాటించిన టిప్పు సుల్తాన్ గారిని ఈ రకంగా కించపరిచి ఆయనకు చెడ్డగా చూపిస్తూ ఆయన రాక్షసులు సైతారని చెప్పడము ఇది సమంజసం కాదు. ఈ విషయం నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా చేయడం అనేది సమంజసం కాదంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది టిప్పు సుల్తాన్ గారి గురించి.